హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు అరటికాయ డీప్ ఫ్రై పెసరపప్పు కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. కావాల్సిన ఐటమ్స్ అరటికాయలు, పెసరపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అండి. ఇవన్నీ పప్పులోకి యాడ్ చేయవలసినవి. ముందుగా అయితే టమాటాలని, పచ్చిమిర్చిని, ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. అరటికాయని మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసేసుకోండి. పొయ్యి మీద తపేల పెట్టుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు పెసరపప్పుని వేసుకుందాం. కలుపుకోండి. పెసరపప్పుని దోరగా వేయించుకోవాలండి. పెసరపప్పు అయితే బాగా వేగిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. పప్పు తగ్గట్టుగా వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. పప్పుని కాస్త ఉడిగాక అన్నీ వేసుకుందాం. పప్పు అయితే బాగా ఉడికిందండి, చూడండి ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలండి, సన్నగా కట్ చేసినవి. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. బాగా కలుపుకోండి. కారం వేసుకోవాలండి. కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి బాగా. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం అంతా బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి, అందుకే వాటర్ వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. కళాయి అయితే పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడైతే అరటికాయ ముక్కలను అయితే వేసుకుందామండి. కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి అరటికాయ ముక్కల్ని. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్లు చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్ అయితే సెండ్ చేస్తానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటికాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి రావాలండి. కాస్త అరటికాయ ముక్కలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. కొంచెం ముక్కల పైన సాల్ట్ వేసుకుందాం. వేసుకోండి. ఇప్పుడు పప్పు వేసుకుందామండి. అరటికాయ పప్పు కాసేపు ఉడికించుకోవాలి. అరటికాయ ముక్కల్లో మనం సాల్ట్ వేసాం కదండి, చాలా బాగుంటాయి అన్నమాట. ముక్కలు మెత్తబడవు, తింటుంటే చాలా టేస్ట్గా తగులుతాయండి పప్పులో అరటికాయలు. బాగా ఉడికిపోయిందండి అరటికాయ పప్పు అంతా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. పాన్ అయితే పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, వెండిమిర్చి వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కలుపుకోండి. పోపు అయితే బాగా వేగిందండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. కలుపుకోండి. ఇప్పుడు పప్పులో పోపు వేసుకుందాం. ఎంతో టేస్ట్గా ఉండే అరటికాయ డీప్ ఫ్రై పెసరపప్పు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలా చేసానో అలా చెయ్యండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.